ఓకే అమ్మా. బాబు వినిపిస్తుందా బాబు? బాబు వినిపిస్తుందా? బాబు టైం ఆడతలేదు సార్. పడుతుందిలే కానీ వినిపిస్తుందా అందరూ? వినిపిస్తుంది సార్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది స్క్రీన్ సార్. సరిగ్గా కనపడడం లేదు సార్. కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే ఓకే సార్. తొందరండి క్లాస్కు. సార్ కొంచెం జూమ్ చేస్తే బాగుంటుంది సార్. చేస్తా మీరు రండి కానీ ఫస్ట్ కాండి, త్వరగా రండి. వస్తున్నారు సార్. SM14 ఎవరు? SM14 మాలిక్ సార్. సార్ మాలిక్ అని రాసుకోండబ్బా, మాకు ఇక్కడ కనపద్దు అటెండెన్స్ కు. నిక్ నేమ్ అంటే సార్ అది. నిక్ నేములు కిక్ నేములు తీసి పారేయండి క్లాస్ లో. నేమ్ కాదు సార్, నిక్ నేమ్ కాదు సార్. దాంట్లో సెట్ అయిపోయి తొందరగా కావాలి. సార్ స్క్రీన్ కట్ అవుతుంది సార్. వస్తుంది మాకు. మీరు రండి ఫస్ట్. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ, మ్యూట్ లో. ఇంకా తొందర రావాలి. ఇందాక వచ్చింది సార్, కాల్ కట్ అయితే మళ్ళీ అయిపోయింది ఏమో సార్ క్లాస్ అని పోయినారు సార్. మేధావులు కదా మీరు. అంటే టైం ఎండని పడింది సార్ ఆడ. లేదులే, వస్తుంది తొందరగా కానివ్వండి. 11 మంది ఉన్నారు కదా, 11 మంది కావాలా. మా సంగతి ఎందుకు అల్లరి చేస్తున్నాం? తొందర రాండమ్మా. ఏంది సార్ క్లాస్కి ఎంతమంది వచ్చినారు? 11 సార్. మరి నా దాంట్లో ఏం తొందర ఇంకా రాలే. 12 మెంబర్స్ సార్. ఎవరెవరు రాలే చూడండి. టోటల్ 12 సార్. అదే సార్ ఇంతవరకు వచ్చి ఇంతమందికి 12 మెంబర్స్ వచ్చినారా? సార్ ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి సార్. పెట్టు క్లాస్ స్టార్ట్ అయ్యారండి. టైం అయిపోతుంది చెప్పండి సార్. ఓకే అమ్మా, అందరు అన్మ్యూట్ చేసుకోండి. వచ్చేటోళ్ళు వస్తుంటారులే, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేస్తాం సార్. మ్యూట్ చేసుకోండి, ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్. ఓకే, మ్యూట్ చేసుకోండి. ఓకే అమ్మా. స్క్రీన్ కనిపిస్తుందా బాబు? కనిపిస్తుంది సార్. ఓకే అమ్మా. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్. జూమ్ చేయండి సార్. ఇప్పుడు
కనపడడం లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు కనపడడం లేదు సార్. జూమ్ అవుట్ చేయండి సార్. జూమ్ ఇన్ చేసాను సార్. జూమ్ అవుట్ చేయండి సార్ మీరు. ఇప్పుడు ఓకే కొంచెం బెటర్ సార్. చాలు. ఓకేనా? సార్ ఇన్ కాదు సార్, అవుట్ చేయండి సార్. జూమ్ అవుట్ సార్. మాట్లాడకండి, అందరు మ్యూట్ చేసుకోండి. ఓకే అమ్మా. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ database models. So already these data models same to the last class అయిపోయింది కదమ్మా. అది హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్, నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్ ఉంది కదా, ఎవాల్యూషన్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ ఉంది కదమ్మా. సో ఎవాల్యూషన్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అన్న ఎవాల్యూషన్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ బట్టి కాన్సెప్టే మనకు ఇక్కడ డేటా మోడల్స్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, డేటాబేస్ మోడల్స్. ఫస్ట్ వన్ హైరార్కికల్ డేటా మోడల్. సో చూడండి, హైరార్కికల్ డేటా మోడల్. సో హైరార్కికల్ డేటాబేస్ అన్న ఒకటే, దాని యొక్క కాన్సెప్ట్ కూడా ఒకటే. ఇక్కడ చూడండి, హైరార్కికల్ డేటాబేస్ ఆర్ డేటా మోడల్ రిప్రజెంట్ యాజ్ ట్రీ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ ట్రీ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ ఇది ట్రీ స్ట్రక్చర్ లెక్క ఉంటుంది. ఓకేనా? హైరార్కికల్ స్ట్రక్చర్ ఈజ్ ద ట్రీ స్ట్రక్చర్. ఇట్ హ్యాస్ ఏ one to many relationship. సో one to many relationship అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ యు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్ కాలేజ్ ఈజ్ ద పేరెంట్ క్లాస్. నెక్స్ట్ కాలేజ్ని మనం డివైడ్ చేస్తే ఎలా ఉంటుందమ్మా, క్లాసిఫై చేస్తే కాలేజ్ని మనం ఒక రియల్ వరల్డ్ ఎంటిటీలో కాలేజ్ అనే ఒక వర్డ్ తీసుకుంటే దానికి సంబంధించిన డేటా అంతా సబ్ క్లాసెస్గా, సబ్ చైల్డ్ డిపార్ట్మెంట్, కాలేజ్ అన్నాక డిపార్ట్మెంట్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, తర్వాత డిపార్ట్మెంట్లో కోర్సును బట్టి ఇక్కడ కోర్సు ఉంటుంది, టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత ఈ కోర్సులో థియరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది. ఈ విధంగా ఒక పేరెంట్ నోడ్ తీసుకొని, ఒక పేరెంట్ క్లాస్ తీసుకొని we can classify different sub-child in the designing of the hierarchical data model. Using hierarchical data model, we are going to design tree structure like a tree structure. So this model contains one to many relationship. Okay. So next one simply network data model. Network data model. So network data model is nothing but, so what is a network? So network is nothing but connected to each node. So A అనేది node, B1, B2, C1, C2, C3, these are the sub nodes. అంటే A అనే మెయిన్ సర్వర్ కు B1, B2, C1, C2, C3 అనే లోకల్ నోడ్స్ అనేటివి 1 by 1 కనెక్ట్ అయింది, ఒకదానికొకటి కనెక్ట్ అయింది. అంటే సో 1 by 1 formed by in a 1 by 1 connected in the form of network way, in the form of network structure. So ఒక నెట్వర్క్ మోడల్లో, ఒక నెట్వర్క్ వేలో
ఒక నోడ్ అనేది పేరెంట్ నోడ్ డిఫరెంట్ సబ్ చైల్డ్ తో కనెక్ట్ అవుతే దాన్ని నెట్వర్క్ మోడల్ అంటారు. యూజింగ్ నెట్వర్క్ మోడల్ యూ కెన్ ఈజీలీ బిల్డప్ ద డేటాబేస్ and also applications. So here చూడండి, in this data model is related to more than relationship. అంటే ఏ అనే పేరెంట్ నోడ్ కు B1 B2 రిలేషన్షిప్ ఉంటుంది. సో అట్లాగే B1 కు C1 C2, అట్ ద సేమ్ టైం B2 కు C2 B2 కు C3, ఈ విధంగా one by one connected to each other. That is the network model. That is a network model. So in a hierarchical data model, there is a one-to-many relationship. There is a one-to-many relationship. Here we are using many-to-many relationship. Many-to-many relationship. అంటే ఇక్కడ number of nodes are there, number of relationship there, and a number of sub-child relationship. చూడండి, ఏ కు B1 ఉంది, ఏ కు B2 ఉంది, అట్లాగే B1 కు C1 C2, C2 కు B1 B2, C3 కి B2, ఈ విధంగా వన్ బై వన్ ప్రతి ఒక్క దానికి 2 or more రిలేషన్షిప్ ఉంది కాబట్టి దాన్నే మెనీ టు మెనీ డేటా రిలేషన్షిప్ అంటారు. సో ఈ మెనీ టు మెనీ డేటా రిలేషన్షిప్ అనేది నెట్వర్క్ డేటాబేస్ మోడల్లో మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ దీస్ టాపిక్స్ ఆర్ డిస్కస్డ్. So hierarchical database, network data model, object oriented data model, database, next relational database. So ఆ database ఈ models గా మనము ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ వన్, entity relationship model. Entity relationship model. So this model is newly introduced. So this model ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది మీకు థర్డ్ యూనిట్లో వస్తుంది. సో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది పర్టికులర్గా థర్డ్ యూనిట్ నేమ్. సో యూనిట్ నేమ్ వచ్చేసి థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఎంటిటీ రిలేషన్షిప్లో ఏమేమి నేర్చుకుంటాము? వాట్ ఈస్ ద ఎంటిటీ, వాట్ ఈస్ ద అట్రిబ్యూట్, చూడండి, వాట్ ఈస్ ద ఎంటిటీ, what is the attribute, what are the classifications of entities, what are the attributes, what are the relationship. So many topics are discussed in the third unit, that is a entity relationship model. Look, see your syllabus copy. There is the third unit name is entity relationship model. So entity relationship model, ER model, E for entity, R for relationship. Entity relationship model are defined, represented the relationship into pictorial from take. అంటే ER మోడల్ అనేది రిలేషన్షిప్ తో కూడినటువంటి డిజైన్. చూడండి ఇక్కడ, if you take an example of the school database, here school database. So we can, using entity relationship model, we can build easily any databases. For example, here school database. In this school database, student will be entity. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో ఉంది కదా, ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఈ డేటాని ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఎంటిటీ ఏమంటారు? ఎంటిటీ. చూడండి ఇక్కడ ఎంటిటీ అని చూడండి, ఎంటిటీ. సో వాట్ ఈస్ ద ఎంటిటీ? ఎంటిటీ is the real world object. Entity is the real world object. సో నెక్స్ట్ ఎంటిటీకి ఏముంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయి. చూడండి, ఈ ఎంటిటీకి అట్రిబ్యూట్స్ ఏముంది? స్టూడెంట్, ఒక స్టూడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నామంటే ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయంటే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ అడ్రస్. సో ఈ విధంగా ఒక స్టూడెంట్ కు అంటే వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్? నేమ్, ఐడి, అడ్రస్, ఏజ్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఇన్ దిస్ మోడల్. సో ఎంటిటీ, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్, దీస్ ఆర్ ద basics in the third unit. So I am again discussed in third unit again.
సో ఇక్కడ స్టూడెంట్ ఈస్ ద ఎంటిటీ. నెక్స్ట్ నేమ్, ఐడి, ఏజ్, అడ్రస్, దీస్ ఆర్ ద attributes ఆఫ్ ది ఎంటిటీ. సో స్టూడెంట్ అనే ఎంటిటీకి నేమ్, ఐడి, ఏజ్, అడ్రస్ ఆర్ ద అనేటివి attributes అవుతాయి. వాట్ ఈస్ ద attribute? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది attributes? సో attributes are the characteristics of an entity. What is the attribute? Characteristics of an entity. సో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇప్పుడు ఈ ఎంటిటీ ఇక్కడ స్టూడెంట్ అనే ఎంటిటీకి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? నేమ్ అనేది, ఐడి, అడ్రస్, ఏజ్, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్టూడెంట్. స్టూడెంట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ వేటినైతే మనం సూచిస్తామో వాటినే ఎంటిటీ యాట్రిబ్యూట్స్ అంటారు. ఎంటిటీ యాట్రిబ్యూట్స్ అంటారు. సో ఎంటిటీస్ టైప్స్ ఉన్నాయి, యాట్రిబ్యూట్స్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ బేసిక్స్ అన్ని నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో మనం చదువుకుందాం. ఇప్పుడైతే సో బ్రీఫ్లీ వాట్ ఈస్ ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్? సో డాక్టర్ ఈఎఫ్ కార్డ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ మోడల్ ఇన్ 19 something. సో ఇక్కడ ఎంటిటీ, వాట్ ఈస్ ద ఎంటిటీ, వాట్ ఈస్ ద attribute, what is the relationship, these are the basics are discussed in this model. Next one, already known that relational data model. Relational data model. So relational data model, relational database అనేది మనం చదువుకున్నాం కదా. సో రిలేషనల్ డేటాబేస్ అని ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ లో మనం ఆల్రెడీ రిలేషనల్ మోడల్ గురించి చదువుకున్నాం. వాట్ ఈస్ ద రిలేషన్? ఏ రిలేషన్ బిట్వీన్ టేబుల్. సో టేబుల్ అనేది రిలేషన్షిప్ గా మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎంటిటీస్, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎంటిటీస్ దట్ ఈస్ కాల్ టేబుల్. చూడండి ఇక్కడ దిస్ మోడల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాక్టర్ ఈఎఫ్ కార్డ్ ఇన్ 1970. దిస్ మోడల్ వాజ్ introduced by Dr. E.F. Card in 1970. So mostly used in this type of data model around the world. So ఎక్కువ రిలేషనల్ డేటా మోడల్ నే ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో డేటా మోడల్, రిలేషనల్ డేటా మోడల్ ఎక్కువ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. సో రిలేషనల్ డేటా మోడల్ యూజ్ చేసుకొని మనం ఈజీగా వీ కెన్ ఈజీలీ డిజైన్ ద డేటాబేస్, ఎనీ డేటాబేస్ అంటే చూడండి ఇంత సింపుల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ స్టూడెంట్కి సంబంధించిన టేబుల్, స్టూడెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ టేబుల్, తర్వాత ఈ రెండు కలిస్తే ఒక ఫుల్ టేబుల్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇట్లా రిలేషన్షిప్ ఒక టేబుల్కు ఇంకొక టేబుల్కు ఏ విధంగా రిలేషన్షిప్ను మనం ఎస్టాబ్లిష్ చేస్తాము అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి స్టూడెంట్ అనేది ఇక్కడ ఎంటిటీ, సబ్జెక్ట్ అనేది ఏంది ఇక్కడ ఎంటిటీ. చూడండి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, ఇవేంటివి యాట్రిబ్యూట్స్. ఏంటివి? యాట్రిబ్యూట్స్. అంటే స్టూడెంట్ కు ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. అట్లాగే స్టూడెంట్ ఐడి 1 2 3 4 4 ఎక్సెట్రా, నేమ్ సంథింగ్, ఏజ్ సంథింగ్. అలాగే సబ్జెక్ట్ ఐడి, నేమ్, సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి జావా, C++, C#, PHP, whatever it may be. Next, teacher names here displayed. So these tables are interrelated to relation between a new table that is called a student ID, subject ID, marks. చూడండి ఇక్కడ దీంట్లో స్టూడెంట్ ఐడి అనేది మొదటి కాలం తీసుకున్నాడు స్టూడెంట్ ఐడి, ఇక్కడ సబ్జెక్ట్ ఐడి. నెక్స్ట్ మార్క్స్ అంటే స్టూడెంట్ ఐడితో మనం ఏదైనా డేటాబేస్ లో మనం సెర్చ్ చేస్తే ఆ స్టూడెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన కాలేజ్ వెబ్సైట్ అనుకోండి, మన కాలేజ్ వెబ్సైట్ లో స్టూడెంట్స్ లిస్ట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మనం సెర్చ్ చేస్తే అతనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది ఆ వెబ్సైట్ నుంచి మనకు మొత్తం డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనకు సో యూ కెన్ ఈజీలీ get back the data from the యూనివర్సిటీ డేటాబేస్ నుంచి ఈజీగా ఒక పర్టికులర్ స్టూడెంట్ కి సంబంధించిన డేటా అంతా మనం we can access. So relational data model is the traditional model.
introduced by Dr. E.F. Cott in 1970. So this model is used in the real world entity. అది మరి సో సింప్లీ అక్కడ ఉన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ యాజ్ యూజువల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. సో లాస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ మనం డిస్కస్ చేశాం. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటే ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేశారు ఇక్కడ. ఊప్స్ కాన్సెప్ట్ అంటే సెకండ్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్ వాళ్ళకి జాబాలో ఉంటుంది ఊప్స్ కాన్సెప్ట్. అంటే ఆబ్జెక్ట్, క్లాస్, తర్వాత ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇలాంటి ఊప్స్ కాన్సెప్ట్ తో ఒక డేటాబేస్ తయారు చేశారు. సో అలాంటి డేటాబేస్ మోడలే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా మోడల్. సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా మోడల్. సో ఓకే అమ్మా, అర్థమైందా? సో అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మా అర్థమైందా? బాబు 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 అందరూ అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో అమ్మా సార్ అర్థమైందా? ఇంతే కాన్సెప్ట్. చెప్పండి సార్. ఓకే, అంతా అయిపోయిందమ్మా, క్లాస్ అయిపోయింది. ఇంతేనా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఈ లింక్ ఎవరు పంపించినారు సార్? ఏం లింకు? ఇందాక దౌలత్ భాష ఈ గ్రూప్ లోకి వచ్చినారు సార్. సర్లేరా, నా క్లాస్ అయినాడు. ఓకే నీకు అంత సోది ఎందుకు? నా క్లాస్ ఉంది కాబట్టి వచ్చినాలే, కానీ మీకు అర్థమైందా లేదా అది చెప్పు. ఓకే సార్, అర్థమైంది. మిగతా వాళ్ళు చెప్పండి. చైతన్య 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 మా ఏం మూగెద్దు లెక్కున్నారు. హలో సురేష్, కనెక్ట్ కాండి. సురేష్ సైలెంట్ గా ఉన్నావు. అదే లింక్ బాగా ఎన్నిసార్లు పంపాలా? సర్లే పంపించు, చూడు. కనెక్ట్ కాండి. క్లాస్ స్టార్ట్ అయిందని పెట్టు బాబు. ఓకేనా? మరి లిమిట్ కాండి. మీరు ఇంకా మూగెద్దులు లెక్కున్నారు. అప్పుడేనా సార్? అంతే ఈ కాన్సెప్ట్. మీరు అర్థమైందా లేదా అని కూడా చెప్పకుంటున్నారు. సురేష్ లిమిట్ కాండమ్మా. నెక్స్ట్ సార్ ఏ క్లాస్ వరా నాకేం తెలుసు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అర్థమైందా? ఓకే సార్. సరే మరి మీరు ఏం చేస్తారు?
హలో తొందర రండమ్మా క్లాస్కు.